2024లో నేను కొన్ని మార్పులు చేద్దాం అనుకుంటున్నా. అన్నా ఇది మార్పులు చేస్తావు, ఏం మార్పులు చేస్తావు? ఫస్ట్ 2024 అయితే మందు మానేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే హెవీగా అయిపోయింది మందు. నెక్స్ట్ మందు మానేస్తావు? మందు మానేసి ఉంటావా నువ్వు అసలు? జిమ్ పోదాం అనుకున్నా, బాగా పొట్ట వచ్చేసింది, పొట్ట తగ్గియాలి, వెయిట్ కూడా బాగా పెరిగిపోయినాము. ఇది జిమ్ పోతావు, నువ్వు సలికి లేసావా? లేచే ముఖమేనండి అసలు. ఇది మనం చదువుకున్నాగా, చదువు కూడా దొబ్బింది, దాని బ్యాక్లాగ్స్ కూడా క్లియర్ చేయాలి. ఏంటిది బ్యాక్లాగ్స్ క్లియర్ చేస్తావు? ఏమన్నా చదువు బుక్ పట్టు, చదువు ముఖమేనా ఇది అసలు? బ్యాక్లాగ్స్ క్లియర్ చేస్తాడు, బ్యాక్లాగ్స్ రోజు ప్రతి సంవత్సరం అదే చెప్తున్నావు. నేను చదువు బుక్ పట్టి చదివే ముఖమేనా ఇది అసలు? ఎప్పుడు ఫోన్ పట్టుకునే కూర్చుంటావు, నువ్వు బ్యాక్లాగ్స్ క్లియర్ చేస్తావు, అది నేను నమ్మాలి. సరే చూద్దాం అది కూడా. ఫ్లాష్ బ్యాక్. అరే 2022 అయిపోయింది కదా, 2023లో ఒకటి అనుకుంటున్నాను నేను. ఏమనుకుంటున్నా అంటే ఫస్ట్ మందు మానేద్దాం అనుకుంటున్నా. తాగి ఎటో అవుతుంది పానము, మందు మానేయాలి. తర్వాత ఏం చేద్దాం అంటే, పొట్ట బాగా పెరిగిపోయింది, బాడీ వెయిట్ ఎక్కువైపోయింది. బాడీ వెయిట్ ఎక్కువైపోయింది, జిమ్ పోవాలరా, జిమ్ పోవాలి. ఎలాగైనా మందు మానేయాలి, జిమ్ పోవాలి. ఇంకొకటి ఏదో గుర్తొస్తుంది, చదువురా. చదువు మొత్తము ఆగం అయిపోయింది, చదువు కూడా చదవాలి. 2023లో ఎలాగైనా బ్యాక్లాగ్స్ అయితే క్లియర్ చేస్తారా? ఓకే చేద్దాం. ఓకేనా, చేద్దాం. పోయిన సంవత్సరం చెప్తావు కదా, మందు బంద్ చేస్తా, జిమ్ బంద్ చేస్తా, చలికి అన్ని ఇడిగిపోతా అని. ఏమైంది అన్నీ అనుకుంటా అవరా మనం? మస్తుగా అనాలి, అట్లా తాగుతూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి, అంటూనే ఉండాలి, పోతూనే ఉంటుంది.